Welcome to 5 at 5. 5 exclusive వార్తలు. 5 న్యూస్ ప్రెజెంటర్స్, 5 రిపోర్టర్స్, 5 ప్రాంతాల నుండి 5 గ్రౌండ్ రిపోర్ట్స్. A very special and super exclusive 5 at 5 ని ఇప్పుడు చూద్దాం. బంగ్లాదేశ్లో అసలేం జరుగుతోంది? ఆర్మీ వార్నింగ్ తోటి రాజీనామా చేసి దేశాన్ని విడిచిన షేక్ హసీనా నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి? దేశంలో ఆర్మీ రూల్స్ ఎలా ఉండబోతున్నాయి? డీటెయిల్డ్ గా చూద్దాం. ఇక అధికారంలోకి వచ్చాక ఫస్ట్ టైం కలెక్టర్లు ఎస్పీలతో భేటీ అయిన సీఎం చంద్రబాబు ఎలాంటి విషయాలపై చర్చిస్తున్నారు? వారికి ఎలాంటి టార్గెట్స్ ఇస్తున్నారు? విజన్ 2047 పై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఈ ఫుల్ డీటెయిల్స్ కూడా చూద్దాం. థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త, రచ్చలేపుతున్న నీట్ స్థానికత ఇష్యూ. కొత్త జీవోలో ఉందేంటి? విద్యార్థుల అభ్యంతరం దేనికి? తల్లిదండ్రుల ఆవేదనకు కారణాలేంటి? ట్రాక్ చేద్దాం. ఎట్టకేలకి సాగర్ గేట్లు ఎత్తారు. 10 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఆయకట్ట రైతులు ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. ఆ డీటెయిల్స్ కూడా ట్రాక్ చేద్దాం ఈ బులెటిన్ లో. భారత్ లో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు, 14 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరి. అసలు స్టాక్ మార్కెట్లు కుదేలవ్వడానికి కారణాలేంటో 5 at 5 లో ఫోకస్ చేద్దాం. పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఫస్ట్ టైం కలెక్టర్లు ఎస్పీలతో సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు లక్ష్యాలను వివరించి వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు నిర్వీర్యంగా మారాయన్న చంద్రబాబు వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. వ్యవసాయం, అటవీ సంపద, గనులు, ఇసుక తవ్వకాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అలాగే శాంతి భద్రతలు, డ్రగ్స్ కట్టడిపైన సీఎం, డిప్యూటీ సీఎం కలిసి అధికారులకు కీలక సూచనలు చేస్తున్నారు. విద్య, వైద్యం, సంక్షేమం పైన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విజన్ ఆంధ్ర 2047 లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్నారు పవన్ కళ్యాణ్. ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేసేలా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉందని అధికారులకు తెలిపారు. పాలన ఎలా ఉండకూడదు అనే దానికి గత ప్రభుత్వ తీరే నిదర్శనమన్న పవన్ వ్యవస్థలను బలపర్చాల్సిన అవసరం ఉందన్నారు. పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు ఆయన. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్, చంద్రబాబు ఎలాంటి దిశానిర్దేశం చేశారు అధికారులకు? సాధారణంగా కలెక్టర్ల సదస్సు అంటే రాష్ట్రం మొత్తం ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద అవలంబిస్తున్న స్కీమ్స్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రాధాన్యతలు కావచ్చు, ఎలా అమలవుతున్నాయి, ప్రభుత్వం ఎలాంటిది మార్గనిర్దేశనం చేస్తుందన్న దృష్టి అందరిది ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు చాలా కీలకమైన సమావేశం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా జరుగుతున్న ఈ సమావేశానికి విశాఖ కలెక్టర్ తప్ప మిగతా వాళ్ళందరూ హాజరయ్యారు. బహుశా విశాఖలో ఎలక్షన్ కోడ్, ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఆయన హాజరైనట్లేదు. సో మిగతా చూస్తే ముఖ్యమంత్రి ఒక్కసారిగా తాను 95లో ఎట్లాంటి పద్ధతిని అవలంబించానో అట్లాంటి పద్ధతిలో మళ్ళీ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రం పూర్తిగా వెనకబాటుకు గురైంది. అన్ని సూచికల్లో రాష్ట్రం వెనకబడి ఉంది కాబట్టి ముందుకు తీసుకెళ్లాలంటే అందరం కలిసి టీం వర్క్తో ముందుకు వెళ్లాలన్న దిశానిర్దేశాన్ని చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా తక్కువ గవర్నెన్స్తో ఎక్కువ ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉండాలి, ఎక్కువ ఎఫెక్టివ్ గవర్నెన్స్తో ముందుకు వెళ్ళాలి, ఫలితాలు సాధించే విధంగా ముందుకు అందరం వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చాలా కీలకమైన విధానపరమైన నిర్ణయాలు కూడా ఆయన తీసుకుని ప్రకటిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి జిల్లాకి ఒక కొత్త జాయింట్ కలెక్టర్ని ఇస్తాను కూడా కొద్దిసేపు క్రితం ఆయన సివిల్ సప్లైస్కి సంబంధించిన సమీక్షలో ప్రకటించడం జరిగింది. సివిల్ సప్లైస్కి సంబంధించి ద్రవ్యోల్బణం ఎక్కువ అవుతుంది, ధరల పెంపుదల ఇష్టం వచ్చినట్టు పెరుగుతుంది, ధరల నియంత్రణకి సరైన మెకానిజం లేదు, రైతు బజార్లు ఉన్నప్పటికీ కూడా అవి నిర్వీర్యమైపోతున్నాయి. సో వీటన్నిటిని పర్యవేక్షించడానికి మరొక అదనపు కలెక్టర్ని జిల్లాల్లో మరొక జాయింట్ కలెక్టర్ని ఏర్పాటు చేసుకోండి, దానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సిఎస్ని ఆదేశించారు. మిగతా అన్ని రకాల వ్యవస్థల్లో ప్రతి డిపార్ట్మెంట్ వైజ్గా ఆయన సమీక్షిస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు హెల్త్ సంబంధించిన రివ్యూ జరుగుతుంది. చాలా కీలకమైన డిపార్ట్మెంట్స్ ఇంకా మిగిలి ఉన్నాయి. ఎంఏయుడికి సంబంధించి కావచ్చు, లేకపోతే పబ్లిక్ పిఆర్ అండ్ ఆర్డీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇట్లాంటి ఐటీఈఎస్కి సంబంధించిన తో పాటు ఎక్సైజ్ ఒకటి ఉంది. అలాగే లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ఇష్యూ కూడా చివరిలో జిల్లా ఎస్పీలు కూడా వచ్చినారు. మరి కాసేపట్లో వాళ్ళు కూడా జాయిన్ కాబోతున్నారు. వాళ్ళతో కలిపి లా అండ్ ఆర్డర్కి సంబంధించిన కీలకమైన నిర్ణయాలను ఆయన ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి రాష్ట్రాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి గతంలో ఉన్న సిస్టమ్స్ని విడనాడి కొత్త పద్ధతిలో ఇన్నోవేటివ్గా ముందుకు
ఇవ్వకపోతే ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. సో అందరూ కలిసి ముందుకు వెళ్లాల్సిన నేపథ్యాన్ని ఆయన నొక్కి వక్కాణిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలోకి తీసుకెళ్లాలి అంటే కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వాటిని ఆ లక్ష్యాలకి అనుగుణంగా పనిచేస్తూ ఆ లక్ష్యాలని ముందుకు తీసుకెళ్లాలంటే జిల్లా స్థాయిలో కలెక్టర్లే కీలకం కాబట్టి మీరు ఆ దిశగా ఎఫెక్టివ్గా మీరు భాగస్వాములు కావాలి. ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వం పాలసీలు మాత్రమే నిర్ణయిస్తుంది, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మీరు ప్రధానంగా కృషి చేయాలని చెప్పి ఆయన చెప్పుకున్న ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రతి నెల మొదటి తేదీ పేదల సేవలైన కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాలి. పావర్టీని కంట్రోల్ చేయడానికి అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. పావర్టీ లేని రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే స్కూల్స్ సంబంధించి చూస్తే స్కూల్స్లో కూడా కొత్త ఎక్కడైతే బెస్ట్ ప్రాక్టీసెస్ అమలవుతున్నాయో వాటిని అడాప్ట్ చేసుకుని వాటిని ఎఫెక్టివ్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అందరూ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే పిల్లల్ని 6 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క పిల్లలు స్కూల్లో ఉండాలి. ఒకవేళ 6 లోపల ఉన్న వాళ్ళందరూ అంగన్వాడీ స్కూల్స్లో ఉండాలి. ఇట్లా ప్రభుత్వ పథకాలన్నీ ఎఫెక్టివ్గా ప్రజలకు ఉపయోగపడాలి. ఆదాయాన్ని సృష్టించాలి. పెరిగిన ఆదాయాన్ని మళ్ళీ తిరిగి పేదలకు పెంచి రాష్ట్రాన్ని ప్రగతి పదంలోకి తీసుకెళ్లేందుకు మీ అందరి కృషి కావాలని చెప్పి ఆయన పెద్ద ఎత్తున సూచిస్తున్నారు. అలాగే 95 లాగా తను మళ్ళీ త్వరలోనే ఆకస్మిక తనిఖీలకు కూడా రాబోతున్నాను, అట్లాంటి వాటికి సిద్ధంగా ఉండాలి. పని చేసే వాళ్ళని ప్రోత్సహిస్తాను, అవసరమైతే ఎన్ని సంవత్సరాలైనా అక్కడ అదే పొజిషన్లో ఉంచుతాను. ఒకవేళ పని చేయకపోతే మాత్రం ఉపేక్షించను, మొహమాటం లేకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను. సో అందరూ సిద్ధంగా ఉండండి, దానికి ఎలాంటి మొహమాటాలు లేవని చెప్పి తన ఉద్దేశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో మొత్తానికి చాలా ఎఫెక్టివ్గా ఇంకా కార్యక్రమం కొనసాగుతుంది. మరొక 2-3 గంటల పాటు ఇది కొనసాగే అవకాశం ఉంది. ఇక నీట్ విద్యార్థుల స్థానికతపై హైదరాబాద్ లో రచ్చ జరుగుతోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవోతో స్థానికత కోల్పోతున్నామని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. కొత్త జీవోల నిబంధనల కారణంగా ఇటు తెలంగాణ అటు ఏపీలో 2 చోట్ల స్థానికత కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన గళం వినిపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మెడికల్ సీట్ల భర్తీలో కూడా తమ పిల్లలకు అన్యాయం జరుగుతోందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు వైద్య శాఖ మంత్రికి లేఖ రాశారు విద్యార్థుల తల్లిదండ్రులు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవోతో స్థానికత కోల్పోతున్నామంటూ విద్యార్థులు ఈ విధంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులతో సహా కొత్త జీవోలో నిబంధనల కారణంగా ఇటు తెలంగాణ అటు ఏపీలో 2 చోట్ల స్థానికత కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన గళం వినిపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని, తమకి న్యాయం చేయాలని కోరుతున్నారు. మెడికల్ సీట్ల భర్తీలో కూడా తమ పిల్లలకి అన్యాయం జరుగుతోందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వైద్య శాఖ మంత్రికి లేఖ రాశారు విద్యార్థుల తల్లిదండ్రులు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, ఇప్పటికే లేఖ రాశారు, ఇంకా తమ నిరసనని ఇంకా ముందుకు ఏ విధంగా తీసుకువెళ్ళబోతున్నారు? ముఖ్యమంత్రిని ఏమైనా కలిసే ఛాన్సెస్ ఉన్నాయా? నిన్న మొన్నటి దాకా నీటి పరీక్షకు సంబంధించి లీకేజీ అంశంతో ఆందోళన పడ్డ విద్యార్థులకు తెలుగు రాష్ట్రాల్లో ఒక 500 నుంచి 1000 మంది విద్యార్థులకు సరికొత్త బెంగ పట్టుకుంది. అదే స్థానికత అంశం. ముఖ్యంగా జూన్ 2 తోటి 10 ఏళ్ల విభజన పూర్తయి 10 ఏళ్ళు పూర్తి కావడంతో ఇప్పుడు సరికొత్త చిక్కు వచ్చి పడిందని చెప్పాలి. ముఖ్యంగా ఎవరైతే నీట్ అభ్యర్థులు ఉంటారో వారికి సంబంధించి స్థానికత రిజర్వేషన్ల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. తెలంగాణలో నిన్నటి నుంచి కాలేజీ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో ఈ యొక్క రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రావడంతో విద్యార్థులు దాన్ని చూసి ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా అందులో ఉన్నటువంటి అంశాలను కనుక మనం పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో దాదాపు 77,000 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరవుతే అందులో 44,000 మంది దాకా క్వాలిఫై అయ్యారు. వారిలో దాదాపు మన రాష్ట్రంలో ఉన్న సీట్లు 8,000 మంది. వీటిలో స్థానికత ఆధారంగానే 85% సీట్ల కేటాయింపు ఉంటుంది. మిగిలిన 15% ఆల్ ఇండియా కోటా ఉండాల్సి ఉంటుంది కాబట్టి దానికి లెక్కింపిస్తారు. ఇప్పుడు ఇందులో భాగంగా ఏదైతే స్థానికత కోటాకు సంబంధించి ఇంటర్ నుంచి వెనక్కి వెళితే 9, 10వ తరగతి వరకు మాత్రమే స్థానికత. ఈ 4 సంవత్సరాలు ఎక్కడ చదివారన్న దాన్ని బేస్ చేసుకొని లొకాలిటీ అంటే స్థానికతను నిర్ధారిస్తారు. దాని ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందంటూ కూడా ఒక జీవో 33ని తీసుకొచ్చారు. దీంతో ఎవరైతే ఇంటరు వేరే రాష్ట్రాల్లో చదువుతారో 10th వరకు ఇక్కడ చదువుకొని ఉంటారో వారికి స్థానికత అనేది లేకుండా పోతుంది. గతంలో 10 ఏళ్ల పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక మినహాయింపు ఇచ్చింది. ఎందుకంటే స్టేట్ బైఫర్కేట్ అయిపోయింది కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే చదివినా సరే వారందరినీ కూడా లోకల్
సవాలుగానే తీసుకునేవారు. ఎందుకంటే ఒకవేళ 10th వరకు తెలంగాణలో చదివి ఇంటర్ 2 ఏళ్ళు ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో చదివి కనుక ఉంటే ఆ 2 ఏళ్ళు పక్కన పెట్టి 10th కంటే 10th 9th తర్వాత కిందికి 3 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఆ 3 సంవత్సరాలు ఎక్కడ చదివారో చూసి దాంట్లో 4 సంవత్సరాలను కన్సిడర్ చేసి వాళ్ళ స్థానికతను నిర్ధారించారు. కానీ ప్రస్తుతం ఆ నిబంధనను ఎత్తేశారు. ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పూర్తిగా భాగస్వామ్యం అనేది విడిపోయింది. ఉమ్మడి రాజధాని అంశం కూడా తెగిపోయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోను సవరిస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా ఇంటర్లో ఉన్నటువంటి 11th 12th పాటు 10th 9th ఎక్కడ చదివారన్న దాన్ని బేస్ చేసుకుని మాత్రమే ఇక్కడ లోకాలిటీ స్థానికత అనేది నిర్ధారిస్తారు. దాని ఆధారంగానే ఈ యొక్క రిజర్వేషన్లు ఉంటాయని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు విద్యార్థులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. దీంట్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు కోరుతూ ఉన్నారు. దాంతోపాటు కోర్టును కూడా ఆశ్రయించి తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ కూడా పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ. కమింగ్ టు 4th న్యూస్. ఎట్టకేలకి నాగార్జున సాగర్ గేట్లు ఎత్తారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో సాగర్ నిండుకుండలా మారటంతో 14 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పులిచింతల వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. నాగార్జున సాగర్ కి ప్రస్తుతం 3.58 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 288 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దీంతో 14 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు జల కళని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఇక సాగర్ గేట్లు ఎత్తడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. రైతులు వరి సాగు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రేవణ్ అందిస్తారు. రేవణ్, రైతులు ఏమంటున్నారు, అలాగే అక్కడ సందర్శకుల తాకిడి ఏ విధంగా ఉంది, పర్యాటకులు ఎక్కువగా కనిపిస్తున్నారా? మొత్తం మీద ఏదైతే తెలుగు రాష్ట్రాలపై ఎదురు చూస్తున్నటువంటి కృష్ణమ్మ గేట్లను నాగార్జున సాగర్ వద్ద ఎత్తారు. దిగువకు కృష్ణ నీటిని కూడా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం 14 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా పులిచింతల ప్రాజెక్టుకు వెళ్తుంది. శ్రీశైలం ఎగువ ప్రాంతం నుంచి భారీగా వస్తున్నటువంటి ఇన్ఫ్లోస్ తోటి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో గణనీయంగా నీటి మట్టం పెరిగింది. దీంతో అధికారులు ఉదయం 6 గేట్లను ఎత్తారు. ఆ తర్వాత 4 గేట్లను ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మరొక 4 గేట్లను మొత్తం 14 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణమ్మ పర్వాలను చూసేందుకు కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా నాగార్జున సాగర్లో సందడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 590 అడుగుల గరిష్ట నీటి స్థాయి మట్టం కలిగి ఉన్నటువంటి ఈ రిజర్వాయర్లో ప్రస్తుతం అయితే 583.60 అడుగులకైతే నీటి మట్టానికి చేరుకుంది. 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి ఈ రిజర్వాయర్లో ప్రస్తుతం అయితే 293 టీఎంసీల చేరుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పూర్తిగా నాగార్జున సాగర్ ఉట్టిపోయింది. దీంతో ఆయకట్టుకు నీటిని విడుదల కాలేదు. క్రస్టికెట్లకు కూడా నీరు రానటువంటి పరిస్థితి. దీంతో 2 క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అంటే సాధారణంగా కృష్ణా బేసిన్కు జూలై నుంచి అక్టోబర్ వరకు సాధారణంగా వరద ఉంటుంది. కానీ ఈసారి అంతకంటే ముందుగానే ఆగస్టు మొదటి వారంలోనే పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే నాగార్జున సాగర్కు గణనీయంగా వరద నీరు వచ్చింది. దీంతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో నాగార్జున సాగర్ ఒక అంటే జలకళను సంతరించింది. నిండుకుండలా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఆయకట్టు రైతులు అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది 2 పంటలు కోల్పోయినటువంటి రైతాంగం ఈసారి 2 పంటలు పండించుకొని సిరులు పండించుకోవాలని చూస్తున్నారు. కుడి ఎడమ కాలువలకు ఈ సీజన్కు 264 టీఎంసీల నీరు ఒక సీజన్కి అవసరమవుతుంది. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే కుడి ఎడమ కాలువలకు సంబంధించి కూడా 2 ప్రభుత్వాలు కూడా సాగునీటిని విడుదల చేశాయి. మొత్తం మీద ఇటు ఆయకట్టు రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తుంది. మరోవైపు పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగా అయింది. మరోవైపు కృష్ణమ్మ ఏదైతే 14 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నటువంటి నీరంతా పులిచింతల ప్రాజెక్టులోకి వెళ్తుంది. పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి ఈ పులిచింతల ప్రాజెక్టులో కేవలం ప్రస్తుతానికైతే 6 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇదంతా నీరు పులిచింతలకు చేరుతుంది. దీంతో నాగార్జున సాగర్లో అయితే ఒక పండుగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఆకటి రైతులు కూడా గ్రామాల్లో సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ రేవణ్. ఇది 5/5 బ్రేక్ తర్వాత స్టోరీ గేట్ చూస్తూనే ఉండండి టీవీ 9.